తన తల్లిదండ్రులను రక్షించుకోవడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆ కృష్ణుడు ఆ జైల్లోనే అవతరిస్తాడు. కానీ ఎట్లా అవతరిస్తాడు అంటే వారిద్దరి ముందర ఫస్ట్ ప్రత్యక్షమవుతాడు. నారాయణుడిగా ప్రత్యక్షమవుతాడు అన్నమాట. శంఖచక్ర గదాయుధాలతో ఎంతో వైభవంగా అష్టైశ్వర్యాలతో ఆయన ప్రత్యక్షం కాగానే వెంటనే దేవకి వసుదేవులు అద్భుతమైన రూపాన్ని చూసి స్వామిని కొనియాడి తమ యొక్క కోరికను తీర్చడానికి వచ్చినట్టుగా గమనిస్తారన్నమాట. వెంటనే నారాయణుడు తన చిన్న పిల్లవాడిగా మారిపోతాడు. అయినప్పటికీ కూడా శంఖచక్రాన్ని ధరిస్తూ జుట్టుతో, కిరీటంతో, ఎన్నో రకాల ఆభరణాలతో, వైడూర్యాలతో స్వామి కనిపిస్తూ ఉంటే తమ్ అద్భుతం బాలకం అంటే భాగవతం చెప్తోంది, చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు అన్నమాట ఆ బాలకుడు. అట్లాంటి రూపాన్ని చూసి దేవకి ఏమనుకుంటుందంటే ఈ అసాధారణ రూపం చూస్తే కంసుడికి అర్థమైపోతుంది నారాయణుడు ఆ విష్ణువు వచ్చాడనేసి. సో చంపడానికి వస్తాడేమో అన్న భయంతో తల్లి ప్రేమతో ఏం కోరుతుంది అంటే నువ్వు ఒక సాధారణ బాలకుడుగా మారిపో అని చెప్తుందన్నమాట. వెంటనే తల్లి కోరిక మేరకు చిన్నపిల్లవాడుగా ఉన్న నారాయణుడే చిన్న శ్రీకృష్ణుడిగా మారిపోతాడనమాట.